ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. కీర్తనల గ్రంథము 99వ కీర్తన 5వ వచనము. దేవుని చేత గణపరచబడిన పరిశుద్ధుల జీవిత చరిత్ర బైబిల్ గ్రంథంలో ఉన్నవి. వారు గణపరచబడుటకు గల కారణములు మనము గ్రహించుచున్నాము. వారిని అనుసరించి మనము నడుచునప్పుడు మనలను కూడా ప్రభు గణపరచును. మన జీవితము ఆశీర్వాదముగా ఉండును. మనము కూడా గణపరచబడాలని దేవుని చిత్తముగా ఉన్నది. దావీదును దేవుడు ఎలాగూ గణపరచెను అనే విషయము మనము ఆలోచించినప్పుడు ఎంతో ఆశ్చర్యము కలుగుచున్నది. గొర్రెలను కాయుచున్న బాలుడైన దావీదును ఇశ్రాయేలు జనాంగము మీద రాజుగా హెచ్చించెను. ఆత్మీయంగాను హెచ్చింపబడెను. పెద్ద రాజుగా మాత్రమే కాక ప్రవక్త అయి ఉండెను. ప్రభు మరింతగా అతన్ని ప్రేమించెను. దావీదు గణపరచబడుటకు అనేక కారణములు గలవు. అందులో ముఖ్యమైన కారణము తాను గణపరిచిన దేవుని గణపరిచి హెచ్చించుట. ప్రభు గణపరచు వారిని ప్రభు నిశ్చయముగా గణపరచును. ప్రభువును మహిమపరిచిన వానిని ఆయన నిశ్చయముగా గణపరచును. మన ప్రభు ఒక్కడే స్తుతులకు పాత్రుడు. ఆయన మనను ప్రేమించి రాజులుగాను యాజకులుగాను చేసెను. కాబట్టి మనను గణపరచు ప్రభుని గణపరచవలను. ఆయన ఎదుటని వినయముగా నడుచుకునేలా తగిన కాలమందు నిశ్చయముగా మనము హెచ్చింపబడతాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.